నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి రైతులకు 76.99 కోట్ల రూపాయలు జమ. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. రైతుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. ఇందిరాగాంధీ జీవితం దేశ సేవకే అంకితం. జయంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళులు. విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ల సంక్షేమ సంఘం ట్రేడ్ యూనియన్ ఆఫీసులో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లాల వారీగా సమావేశం. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 20,000 పెట్టుబడి సాయం అందిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం దేవరపల్లి మండలం గౌరీపట్నం గ్రామంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత నిధుల పంపిణీ జిల్లా స్థాయి కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతుల ఖాతాల్లో 3,135 కోట్లు 2వ విడతలో జమ చేసినట్లు తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా అన్నదాత సుఖీభవ ద్వారా 5,000, కేంద్ర ప్రభుత్వ వాటాగా పీఎం కిసాన్ ద్వారా 2,000 జమ అయ్యాయని చెప్పారు. మొదటి విడతలో 7,000 ఆగస్టులోనే అందించామని, 2వ విడతల ద్వారా మొత్తం 6,310 కోట్ల రూపాయలు జమ చేశామని వివరించారు. త్వరలోనే 3వ విడత కూడా జమ చేస్తామని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 2 విడతల్లో 114,991 మంది రైతులకు ఒక్కొక్కరికి 7,000 రూపాయలు చొప్పున 76.99 కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ రైతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని, పెట్టుబడి సాయం రైతులకు నిజమైన బలోపేతమని తెలిపారు. రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి పెట్టాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 4 ఏళ్ల పాటు విస్తృత సహాయం అందిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. యూరియా కొరత ఏ విధంగానూ లేదని, అవసరమైన దానికంటే ఎక్కువ అందుబాటులో ఉందని తెలిపారు. పచ్చి రొట్ట వేసితే యూరియా వినియోగం తగ్గుతుందని వివరించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ మొత్తం 33,133 మంది రైతులకు నియోజకవర్గంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథక లబ్ధి చేకూరడం సంతోషకరమని చెప్పారు. గత ప్రభుత్వంలో వ్యవసాయం దయనీయ స్థితిలో ఉండగా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఉద్యాన శాఖ అధికారి ఎన్ మల్లికార్జునరావు, నియోజకవర్గ ప్రత్యేక అధికారి పి భాగ్యవతి, గ్రామ సర్పంచ్ అన్నపూర్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు. 10,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని ఏదైతే మాట ఇచ్చామో ఆ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ మొన్న ఆగస్టు 2వ తేదీన మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు, మొదటి విడతగా 7,000 రూపాయలు, అదేవిధంగా 2వ విడతగా ఈరోజు మళ్ళీ 2,000 రూపాయలు కేంద్రం, అదేవిధంగా 5,000 రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 7,000 రూపాయలు చొప్పున, అంటే ఇప్పటికి 2 విడతలుగా 14,000 రూపాయలు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి అందజేస్తూ 3వ విడత కూడా 2,000 రూపాయలు కేంద్రం, మిగిలినటువంటి 4,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఈ సంవత్సరంలోనే మళ్ళీ 3వ విడత కూడా అందించి, అంటే ఈ రకంగా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని 20,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని అందించేటువంటి మాట నిలుపుకునేటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల
85,838 మంది రైతులకు ఈరోజు 3,135 కోట్ల రూపాయలు వాళ్ళ రైతుల అకౌంట్లోకి ఈరోజు జమ చేస్తున్నామనే విషయాన్ని, అందులో భాగంగా మన ఈస్ట్ గోదావరికి సంబంధించి 1,14,991 రైతులకు 76.99 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల అకౌంట్లోకి జమ చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తో కూడా చాలా ఎంఓయూస్ చేసుకున్నారు. సో ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మన దగ్గర డైరెక్ట్ గా రా మెటీరియల్ చాలా ఉంది. ప్రాసెసింగ్ కూడా ఇండస్ట్రీస్ చేసుకునే ఎంఓఎస్ కంపెనీస్ తో మాట్లాడి మనందరికి ఎలా ఉపయోగపడుతుంది అవన్నీ కూడా మా తరఫు నుంచి మేము వర్కౌట్ చేసి ఏవేవైతే ఇండస్ట్రీస్ ముందుకి రావాలని ముందు చూపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మనం రా మెటీరియల్ టైఅప్ చేసి మన ఆదాయం ఇంకా పెరిగేటట్టు కూడా ప్రణాళిక మేము మా వైపు నుంచి ప్లాన్ చేస్తాం. మీ అందరినీ కూడా మీరందరూ కూడా దానికి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఇదే కాకుండా మన జిల్లాలో ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మన జిల్లా టార్గెట్ అంతా చూసుకుంటే 4 లక్షల మెట్రిక్ టన్నులు, ఇంచుమించుగా 1,80,000 ఎకరాల నుంచి మనము ప్రొక్యూర్ చేయడం మొదలవుతుంది. ఇక్కడంతా కూడా హార్వెస్టింగ్ అంతా కూడా స్టార్ట్ అయింది. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా అన్నీ ఓపెన్ అయ్యింది. సో అవన్నీ కూడా జరుగుతుంది. యూరియా వచ్చినప్పుడు కూడా మనం చూస్తే లాస్ట్ సీజన్లో క్రైసిస్ వచ్చింది యూరియాకి. యాక్చువల్గా యూరియా అనేది మనకి అంతకుముందు సీజన్ ప్రతి ఏడాది ఎంత వాడుతున్నామో దానికంటే ఎక్కువ మెట్రిక్ టన్స్ మన దగ్గర ఉంది. ఏ రోజు కూడా మనకి యూరియా రాకపోవడం అనేది లేదు. మనకు కావాల్సిన యూరియా కంటే అధికంగానే ఎక్కువ మెట్రిక్ టన్స్ మనకి సప్లై చేయడం జరిగింది. పేరులోనే ఉంది సాయం అని చెప్పి, అంటే ఈ సమాజానికి సాయం చేస్తూ పట్టెడన్నాన్ని ఇచ్చి పండించి ఇచ్చే రైతన్న, ఈ రైతన్నకి ప్రభుత్వం అండగా ఉంది అని చెప్పిన రోజు, నిరూపించుకున్న రోజు మరోసారి. ఈరోజు మళ్ళీ రెండో విడతగా 7,000 రూపాయలు ఒక్కొక్కరి అకౌంట్లో. నాకు బాగా ఆనందం కలిగించే అంశం ఏంటంటే ద్వారకా తిరుమల మండలాన్ని కూడా కలుపుకుంటే మొత్తం మన జిల్లాలో అత్యధికమైన రైతులు లబ్ధి పొందుతున్న నియోజకవర్గం 33,133 మంది. ఈ సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే ఆది నుంచి కూడా రైతు అనేది మొదటి శాస్త్రవేత్త, ఎందుకంటే బురద నుంచి బొవ్వును పండించి పట్టెడన్నం పెట్టే రైతు ఈ రోజున సమాజంలో వ్యవసాయం అనేది సాయంగా నిలబడి మన జీవితం అంతర్భాగం అవ్వాల్సింది. రాను రాను అనేక యాంత్రిక జీవితాల వల్ల, అనేక ఉరుకు పరుగుల ప్రపంచ జీవనంలో వ్యవసాయం అనేది, రైతు అనేది సన్నగిల్లిపోతున్నాడు, రైతు సన్నబడిపోతున్నాడు. ఈరోజు ఎవరినైనా యువకుల్ని నువ్వు ఏమవుతావు అని అడిగితే ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక కలెక్టరు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతానని చెప్తారు తప్ప రైతును అవుతానని ఎవరు చెప్పట్లే. అంటే ఈ రోజున వ్యవసాయం అనేది దైనీకర పరిస్థితుల్లో నెట్టివేయబడిన సందర్భంలో, మరి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అంటే నిజానికి 65% రైతు వారీగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు పాలన వల్ల 2019 నుంచి 2024 వరకు ఉన్న ఒక దుర్మార్గపు పాలన వల్ల అనేక రైతులు వేలాది. రాజమండ్రి జాంపేట వంతెన వద్ద భారతరత్న ఉక్కు మహిళ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతరత్న మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ దేశానికి అందించిన పాలన చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా స్థానిక జాంపేట వంతెన వద్దనున్న ఆమె విగ్రహానికి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లోదర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి అరిగల అరుణ్ కుమారి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అడిసిమిల్లి రమేష్ చౌదరి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలేపల్లి మాట్లాడుతూ ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ 4 సార్లు దేశ ప్రధానిగా పనిచేశారని కొనియాడారు. ఆమె జీవితం దేశ సేవకి అంకితం చేసిన విషయాన్ని బీజేపీ నాయకులు గ్రహించడం లేదని విమర్శించారు. అనంతరం టీకే మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశ ప్రధానిగా తీసుకున్న ఎన్నో నిర్ణయాలు, విప్లవాత్మక సంస్కరణలు దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాయని అన్నారు.
గరీబీ హఠావో నినాదంతో దేశంలో పేదలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి ఇందిరాగాంధీ చేసిన కృషి ఎనలేనిదని ప్రశంసించారు. అధికార ప్రతినిధి కొవ్వూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరాగాంధీ, నెహ్రూ తదితర దేశ సేవకులపై బీజేపీ తప్పుడు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పీసీసీ నాయకుడు కాటం రవి ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించారని కాంగ్రెస్ నాయకులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చింతాడ వెంకటేశ్వరరావు, కిషోర్ కుమార్ జైన్, బెజవాడ రంగారావు, దేవతా సుధాకర్, చామర్తి లీలావతి, ఎండి షాహెన్ షా, బత్తిన చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మోదీ గారు, అమిత్ షా గారు ఈ అదానీలకి, అంబానీలకి మైండ్స్ని కట్టబెట్టడం కోసం మన్యంలో పోరాటం చేస్తున్న పోరాట యోధుల్ని తుదిమందించాలి. 2026 కల్లా మొత్తం నక్సలిజాన్ని ఆపేయాలి అనేటువంటి సంకల్పంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన్యంలో ఉన్నటువంటి మైండ్స్ని వాళ్ళు దోచిపెట్టడం కోసం. ఇది వెరీ క్లియర్. వాళ్ళు యాక్చువల్ చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కానీ యాక్టివిటీస్ కూడా చాలా తగ్గిపోయినాయి. కేవలం ఒక పట్టుదలతోని సమూలంగా మొత్తం అందరినీ చంపేయడానికి కుదిరించడంతోనే ఈ అనుకోవడం జరుగుతుంది తప్ప దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మైన్స్ ఇప్పటికే అదానీ గ్రూప్కి 22 లక్షల హెక్టార్లు మైన్ని ఆల్రెడీ అదానీ గ్రూప్కి ఇచ్చేశారు. ఈ అదానీ గ్రూప్ వాళ్ళు బీహార్లోను, ఒరిస్సాలోను, ఛత్తీస్గఢ్లోను ల్యాండ్ ఎక్కువ చేస్తున్నారు. అంటే 2 లక్షల హెక్టార్లు అంటే సుమారు 5 లక్షల ఎకరాలు. 5 లక్షల ఎకరాలని ఒకే కంపెనీకి ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ మైన్స్ మొత్తం తుడిచిపెట్టిపోయిన తర్వాత భావితరాల వాళ్ళకి ఏం మిగులుతుంది ఇక్కడ? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. వాళ్ళు పుష్కరాల కోసం రోడ్లు వైండింగ్ చేయాలని చెప్పి మార్కింగ్లు చేశారు. నిన్న రాజమండ్రి పేపర్ మిల్లు రోడ్లో మార్కింగ్ చేయడం జరిగింది. అయ్యా, పేపర్ మిల్లు వాళ్ళ యొక్క గోడ రోడ్డు మీదకే 15 అడుగులు ముందుకు వచ్చి గోడ కట్టేశారు. ఇప్పటికే రంగనాయక ప్రభు గారితో సహా కొన్ని వందల మంది కంప్లైంట్ ఇస్తే మీరు ఆ గోడని తొలగించడం చేయలేదు. వాళ్ళు కూడా గోడని లోపల కట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ముఖ్యంగా ఆ రోడ్డు వైండింగ్ చేయాలంటే ముందు పేపర్ మిల్లు వాళ్ళ యొక్క గోడను 15 అడుగులు లోపలికి జరుపుకోమనండి. అంతేకాకుండా ఈవేళ మన జిల్లా కోర్టు బిల్డింగ్ కట్టారు, చాలా పెద్ద బిల్డింగ్ కట్టారు, చాలా బాగా కట్టారు. కానీ ఆ బిల్డింగ్ రోడ్డు మీద కట్టారు. దానికి మార్కింగ్ లేదు, ఏమీ లేదు. గత పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఆ ఏరియాలోనే 27 మంది చచ్చిపోయారు. అప్పుడు ఈ బిల్డింగ్ లేదు, ఖాళీ ప్లేస్, అయినా 27 మంది చచ్చిపోయారు. మరి ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టారు ఇక్కడ. అది చాలా ఇరుకు రోడ్డు. అందరూ అక్కడ పుష్కరాలలో తాళం చేయాలనుకుంటారు, ఆ కోరిక ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా. ఇప్పుడు ఆ బిల్డింగ్ కనుక మీరు తొలగించకపోతే 27 కాదు, ఒక 54 మంది గ్యారంటీగా చచ్చిపోయే ప్రమాదం ఉంది. ఫస్ట్ ఏదైతే ఈ కోర్టు, జిల్లా కోర్టు వారు నిర్మించిన బిల్డింగ్ ఉందో మరి దానికి ప్లాన్ అప్రూవల్ ఎలా ఇచ్చారో లేదో తెలీదు, ఉందో లేదో కూడా నాకు తెలీదు. కానీ అది మాత్రం ఆ రోడ్డు అంతా కూడా కంప్లీట్గా లాయర్స్ పార్కింగ్ పెడుతున్నారు. అసలు కారు కాదు, స్కూటర్ కూడా వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి మీరు తక్షణం ఆ బిల్డింగ్ పడగొట్టేయండి, ఆ తర్వాత పేపర్ మిల్ గోడ పడగొట్టేయండి, ఆ తర్వాత మార్కింగ్ ఇవ్వండి. తర్వాత మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ రాజమండ్రిలో మార్కింగ్ ఇచ్చి మీరు ఏ బిల్డింగ్ పడగొట్టాలన్నా ముందు కాంపెన్సేషన్ ఇవ్వండి. అంతేగాని ఊరికినే కొట్టేస్తామంటే ఎన్ని రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ ప్రతి ఒక్కడు డబ్బు కూడబెట్టుకుని కష్టపడి ఏదో డాబా ఏదో కట్టుకున్నాడు, వాటిని మీరు పడగొట్టేస్తే ఏమవుతుంది? ఈవేళ 5,000 ఎక్స్చేంజ్ చేస్తున్నారంటే ముందు డబ్బు ఇచ్చేస్తున్నారు, మన అకౌంట్లో డబ్బు వేసేసి ఆ తర్వాత బిల్డింగ్లు కానీ పడగొట్టి రోడ్లు వైండింగ్ చేస్తారు. మీరేమో మార్కింగ్లు పెట్టేసి కొట్టేస్తామంటే ఇక్కడ ఎవడో చేతులు తుడుచుకుని గాజులు తొడుక్కుని ఉండరు. మీరు కనుక అదే పరిస్థితి వస్తే రాజమండ్రి ప్రజలందరూ వచ్చి మున్సిపల్ కార్పొరేషన్ తలకో ఇంటికి పట్టిపోతారు. అక్కడ కార్పొరేషన్ బిల్డింగే కనపడదు, పుస్తకాలు ఉండవు. ఆ పరిస్థితి మాత్రం కొని తెచ్చుకోకండి. దయించి మీరు కొట్టాలనుకుంటే కొట్టండి, కానీ కాంపెన్సేషన్ పే చేయండి. అలాగే మన ఎమ్మెల్యే మన ఆదిరెడ్డి వాసు గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో అఖిలపక్ష మీటింగు, అలాగే చిన్న వర్తకుల మీటింగు, అన్ని సంఘాల మీటింగు పెట్టి ఆయన ఒకటే చెప్పాడు, ఈ పుష్కరాల వల్ల ఏ చిన్న వర్తకుడు కూడా నష్టపోకుండా చూస్తాం. ఎక్కడా కూడా పాత టౌన్ మేము వైండింగ్లు అవి ఏం చెయ్యం, ఎంతసేపు న్యూ డెవలప్ ఏరియా అవుట్కట్స్లోనే డెవలప్ చేస్తాం. పాత నిర్మాణాల జోలికి, పాత కట్టడాల జోలికి, ఏళ్ళ జోలికి రావని ఆయన వాగ్దానం చేశాడు. మరి మీరు అతన్ని ఈ మధ్య మరిసిపోయినట్టున్నారు కార్పొరేషన్లో. ఆదిరెడ్డి వాసులు పిలుస్తున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు. అతనికి ఏ సంబంధం లేకుండా మీరు చేసుకెళ్తున్నట్టున్నారు. ఎందుకంటే ఈవేళ
ఈ మున్సిపల్ ఆఫీషియల్స్ అన్నా, కలెక్టర్ ఆఫీస్, రెవెన్యూ ఆఫీషియల్స్ అన్నా 2 ఏళ్ళు ఉంటారు, 3 ఏళ్ళు ఉంటారు, తర్వాత జంపజల్లని. ఈ వాసు ఉంటాడు, వాసు మీద పడిపోతారు జనం అందరూ. కాబట్టి వాసు నువ్వు కూడా వెళ్ళి ఏం జరుగుతుందో చూసుకో ఒకసారి. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తే రేపొద్దు అందరూ వచ్చి నీ మీద పడతారు. కాబట్టి ఏం చేయాలనుకుంటే ముందు కాంపన్సేషన్ ఇచ్చి తర్వాత చేయమని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కోరుతున్నారు. ఈరోజు ఉక్కు మహిళ మాజీ ప్రధాని ఇందిరమ్మ గారి జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నాయకులంతా కూడా మూకుమ్మడిగా వచ్చి కార్యకర్తల అందరితో కలిపి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆవిడ కోసం ఈ దేశంలో అభివృద్ధి కానీ, ఒక ప్రాజెక్టులు కానీ, ఒక కంపెనీస్ కానీ, ఈ దేశం అభివృద్ధి జరిగింది అంటే కేవలం ఇందిరమ్మ, ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఇందిరమ్మ వల్లే జరిగిందని అందరికీ తెలుసు. ఈ రోజున బీజేపీ అవాకులు చవాకులు పగులుతూ ఉంది. ఆఖరికి నెహ్రూని, ఇందిరమ్మని అందరినీ ఒక వెనక నుంచి ఒక బ్యాట్ చేసే ఒక కార్యక్రమం చేపట్టారు. ఈ రోజున ఒక మతతత్వంతో, ఒక ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేస్తున్నటువంటి ఈ బీజేపీ కాంగ్రెస్కి ఎప్పుడు సాటి రాదు. ఈ దేశం అభివృద్ధి కానీ, ఈ దేశం పురోగతి కానీ, ఈ దేశం ఒక స్థాయిలో ఉందంటే ఈ రోజున ఆ ఫలాలు మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఇందిరమ్మ, నెహ్రూజీ, పివి నరసింహారావు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ నాయకులు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే మా ప్రియతమ నేత అయినటువంటి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ముఖ్య మహిళగా పేరుగాంచి ప్రపంచవ్యాప్తంగా గొప్ప ప్రధాని అని కీర్తింపబడి ఈ దేశం యొక్క అభివృద్ధిలో తనదైన ముద్ర వేసి ఇందిరా అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరా అనే విధంగా 3 సార్లు ప్రధానిగా పనిచేశారు, 4 సార్లు ప్రధానిగా పనిచేశారు. అయితే ఇవాళ కొంతమంది 3వసారి ప్రధాని అయ్యేటప్పటికీ జబ్బలు చరుచుకుంటున్నారు. మా కాంగ్రెస్ ఫ్యామిలీలో నెహ్రూ గారు 17 సంవత్సరాలు ప్రధానిగా చేశారు. మా ఇందిరమ్మ 4 సార్లు ప్రధానిగా చేసింది. మేమేనారు జబ్బలు చరుచుకుని గొప్పలకు పోలా. ఈ దేశ సేవలో తరించిన వాళ్ళు మా అధినాయకులందరూ కూడా. అంచేత ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ముఖ్య విషయం మీ దృష్టికి తీసుకొస్తాను. సోము వీర్రాజు గారు ఎమ్మెల్సీ, ఈయన గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఆయన మాట్లాడుతూ ఓట్ షోర్ ఫెయిల్ అయిందని, రాహుల్ గాంధీ గారి విషయంలో కొన్ని అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది నేను ప్రెస్లో. ఈ సందర్భంగా చెప్తున్నాను, అయ్యా సోము వీర్రాజు గారు, మీరు కూడా పోటీ చేశారు గతంలో రిగ్గింగ్లు జరగలేదా? గతంలో దొంగ ఓట్లు పడలేదా? ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఓటు చోరీ జరగలేదంటున్నారు. దానికి ఉదాహరణగా మీరు బీహార్ ఫలితాన్ని చూపిస్తున్నారు. అక్కడ ఏ విధంగా ఫలితాలు తారుమారయ్యాయో మీరు ఒక్కసారి విశ్లేషణ చేస్తే మీకు అర్థమవుతుంది. అక్కడ అన్న ఓట్లు 7,42,00,000, కౌంటింగ్ అయిన ఓట్లు 7,45,00,000. అంటే ఉన్న ఓట్ల కంటే ఎక్కువ అవుతుందా? 66.9% పోలింగ్ అయితే సుమారు 5 కోట్ల చిల్లరి పోలింగ్ అవ్వాల్సినవి ఉన్నాయి. మరి కౌంటింగ్లో 7,45,00,000 ఎలా వచ్చినాయి? ఫ్రాడ్ జరగట్లేదా? మీరు బూత్ ఏజెంట్ల గురించి లేకపోతే ఇతర ఏవో మాట్లాడుతున్నారు. అది మా చిన్నప్పటి నుంచి మేమంతా చూసిన వాళ్ళే, మీరు చూసిన వాళ్ళే, రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. పొరుగువారి హక్కులు అనే అంశంపై 10 రోజుల ఉద్యమాన్ని ప్రారంభించామని జమాతే ఇస్లామీ హింద్ నగర అధ్యక్షులు జహంగీర్ వెల్లడించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జమాతే ఇస్లామీ హింద్ నగర అధ్యక్షులు జహంగీర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆదర్శవంతమైన పొరుగు, ఆదర్శవంతమైన సమాజం అనే నినాదంతో ఈ నెల 21 నుంచి రాష్ట్రం అంతటా ప్రచారం చేస్తున్నామని అన్నారు. ఈ నెల 30 వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని వివరించారు. పొరుగు వారితో మంచి ప్రవర్తన, శ్రేయస్సు, మెరుగైన సంబంధాల స్ఫూర్తిని పునరుద్ధరించడం, తద్వారా సామాజిక బంధాలను బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఉద్యమ మహిళా విభాగం కన్వీనర్ ఫరీదా మాట్లాడుతూ, ప్రజలు తమ పొరుగు వారితో దయ, క్షమాగుణం, న్యాయంతో వ్యవహరించినప్పుడు సమాజంలో సానుకూలమైన మార్పు వస్తుందని వివరించారు.
ఈ సమావేశంలో నగర కన్వీనర్ డాక్టర్ అలావుద్దీన్ షరీఫ్, రాష్ట్ర సలహా మండలి సభ్యులు హిమాయిత్, జిల్లా అధ్యక్షులు ఇమ్రాన్ షరీఫ్, ఉద్యమ కన్వీనర్ అలాద్దీన్, కార్యదర్శి ఇబ్రహీం, అన్సర్, జాయిద్, ఆమన్, కరీముల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 75 సంవత్సరాల నుండి కూడా శాంతి సహృద్భావన వాతావరణం కోసం, అలాగే ఒక ఉత్తమ నైతిక సమాజ నిర్మాణం కోసం తన వంతుగా అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే దేశ సమస్యల పట్ల కూడా అది దాన్ని అడ్రస్ చేస్తూ సమయానుకూలంగా కొన్ని ఉద్యమాలను కూడా అది చేపడుతూ ఉంటుంది. ప్రస్తుతము నవంబర్ 21 నుండి 30 వరకు దేశవ్యాప్తంగా కూడా పొరుగువారి హక్కులు అన్న ఒక దేశవ్యాప్త ఉద్యమాన్ని ఇది ప్రారంభించబోతుంది. దానికి సంబంధించి కొన్ని వివరాలు తెలపడానికి ఇక్కడ మిమ్మల్ని సమావేశపరచడం జరిగింది. మహాశైలారా, ప్రస్తుతం అనేకమైనటువంటి అపోహలు, అపార్థాలు వివిధ ధర్మాలకు సంబంధించి చోటు చేసుకోవడం మనం గమనిస్తూ ఉన్నాము. దీనికి ప్రధానంగా ఒక కారణం ఏమిటంటే ఇరుగు పొరుగు వారితో సరైనటువంటి సఖ్యత సంబంధాలు లేని కారణంగా కూడా ఒకరి ధర్మం పట్ల, ఒకరి విధానాల పట్ల అపోహలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఇస్లాం పట్ల కూడా అనేకమైనటువంటి అపోహలు చోటు చేసుకున్నటువంటి ఈ సందర్భంలో ఒక నిజమైనటువంటి పొరుగువాడు, దైవాన్ని విశ్వసించే పొరుగువాడు తన ఇరుగు పొరుగుతో ఏ విధమైనటువంటి సంబంధాలు కలిగి ఉండాలి, వారితో ఎంత సఖ్యతగా ఉండాలి ఇత్యాది విషయాలు పరిచయం చేయడం కోసము దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. దీని ఇస్లామీయ భావనల ప్రకారము ఒక పొరుగువాడు ఎంత ఉన్నతంగా తన పొరుగువారితో ప్రవర్తించాలి, దైవాన్ని నమ్మే ఒక వ్యక్తి ఏ విధంగా తన ఇరుగు పొరుగు వారితో సఖ్యతను కలిగి ఉండాలి అన్నది తెలియపరుస్తూ ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజ నిర్మాణం కోసము కృషి చేయడం ఈ ఉద్యమం యొక్క లక్ష్యంలో ప్రధానమైనటువంటిది. అంతేకాకుండా దైవ ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసినటువంటి ఉత్తమ మానవీయ బోధనలు ఏవైతే ఉన్నాయో, మానవులందరూ కూడా ఒకే తల్లి తండ్రి సంతానము, ఒకే సృష్టికర్త చేత సృష్టించబడ్డవాళ్ళు, ఇరుగు పొరుగు సఖ్యతతో ఇక్కడ కలిసి జీవితం గడపాలి, ఈ ప్రపంచం అంతా కూడా అందరిది, ఇక్కడ ఉన్నన్నాళ్ళు కూడా అందరూ ఒకరినొకరు సహకరించుకుంటూ ప్రేమించుకుంటూ జీవితం గడపాలి అన్న మానవీయ బోధనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పరిచయం చేయడం ఈ ఉద్యమ లక్ష్యం. రేపు 21వ తారీఖు నుండి ఈ నెల 30వ తారీఖు వరకు పొరుగువారి హక్కులు, నైబర్ రైట్స్ అనేటటువంటి ఒక నినాదంతో ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రపంచంలో వస్తున్నటువంటి వినూత్న పోకడలలో ఒక పోకడ అర్బన్ కోల్డ్నెస్. ఇదేమిటంటే పట్టణాల్లో, నగరాల్లో నివసిస్తున్నటువంటి ప్రజల్లో సామాజిక బాంధవ్యాలు దూరం కావడం వల్ల ఉద్భవిస్తున్నటువంటి సమస్యల్లో ఇదొక నైతిక సమస్యగా గుర్తించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగాను. దీనివల్ల మనిషిలో మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అనేటటువంటి భావన ఎక్కువయ్యి దాని యొక్క దుష్పరిణామాలు ప్రపంచంలో, సమాజంలో మనం చూస్తున్నాం. మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటే నేను, నా కుటుంబం, నా జీతం, నా శరీరం, నా ఆస్తి, నా పిల్లలు, నేను అనేటటువంటి భావన వల్లే సమాజంలో బంధుత్వాలు విచ్ఛిన్నమవుతున్నాయి, సంబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. దాని యొక్క పర్యవసానం ఏమవుతుంది అంటే కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నమవుతుంది. దీని ద్వారా సమాజంలో ఓల్డేజ్ హోమ్ల సంస్కృతి పెరుగుతుంది, చైల్డ్ కేర్ సెంటర్ల సంస్కృతి పెరుగుతుంది. దీని కారణం కూడా ఈ అర్బన్ కోల్డ్నెస్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని చెప్పేసి ఈ స్టడీస్ తెలియజేస్తున్నాయి. కాబట్టి దీని యొక్క టెక్నాలజీ ఏదైతే సాంకేతికత పెరిగిందో దీని ప్రభావాన్ని ఇది ఇంకా ఎక్కువగా చేసేసింది. దీని యొక్క దుష్పరిణామాలు మేము సమాజంలో చూస్తున్నాం. యువత కేవలం టెక్నాలజీకి బానిసలైపోవడం, కేవలం రీల్స్ పైనే తన యొక్క దృష్టిని కేంద్రీకరించడం, అలాగే స్త్రీలు సైతం ఇంట్లో ఆ ఫోన్కి బానిసలైపోవడం, టీవీస్కి బానిసలైపోవడం, అలాగే వారు కేవలం టీవీల్లో, రీల్స్లో చూపించేటటువంటి ఆ విషయాల వైపుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం తప్ప తన ఇరుగు పొరుగు వారు ఎలా ఉన్నారు, వారితో ఎలాంటి బంధం కలిగి ఉండాలి అనేటటువంటి స్పృహ లేకపోవడం వల్ల కూడా సత్సంబంధాలు, సామాజిక సంబంధాలు పాడవడం మనం చూస్తున్నాం. ద్వారా తెలిసినటువంటి సామాజిక రుగ్మతకి కారణం ఏమిటి అంటే ప్రపంచంలో ధర్మము, మన సమాజము,
ప్రకృతి నేర్పించినటువంటి పొరుగువారు సామాజిక సంబంధాలని బలపరిచేటటువంటి విధానాలు ఏదైతే ఉన్నాయో అవి కనుమరుగైపోవడం, వాటిని రిలీజియస్ ఆస్పెక్ట్లో, ధార్మిక పద్ధతుల్లో, అలాగే సామాజిక పద్ధతుల్లో అసలు ఎలాంటి సామాజిక సంబంధాలు బలపరచడానికి పొరుగువారితో మనకు ఉన్నటువంటి హక్కులు ఏమిటి, వారితో మనం ప్రవర్తించవలసినటువంటి విధానం ఏమిటి, వారితో మనం అనుసరించవలసిన సఖ్యత ఏమిటి అనేటటువంటి అంశాలని ఈ వారాంతపు ఈ ఉద్యమం ద్వారా మొత్తం సమాజంలో తీసుకొని వెళ్ళి తద్వారా ఒక ఉత్తమమైనటువంటి సమాజాన్ని నిర్మించాలనేటటువంటి సుసంకల్పంతో ఈ ఉద్యమాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఇస్లామీ హింద్ ఈ నెల 21 నుండి 30 వరకు దేశవ్యాప్తంగా చేపట్టిన ఉద్యమం పొరుగువారి గురించి, అంటే ఆదర్శమైన పొరుగువారు, ఆదర్శమైన సమాజము అనే నినాదంతో ఉద్యమాన్ని చేపట్టింది. దీని ద్వారా మన సమాజానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించబోతుంది. అంటే మనము ఎక్కడ ఉన్నానో అక్కడ ఉన్న మనుషుల యొక్క వాళ్ళ బాధ్యత, ఇంకా వాళ్ళ హక్కులు, ఇవన్నీ మనపై బాధ్యత ఉంటుంది అనే అంశాన్ని వివరించడమే ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇదే అంశం ఎందుకు అంటే నేడు సమాజంలో చాలామంది ఇరుగు పొరుగు అందరూ చాలా దగ్గరగా ఉంటూ కూడా చాలా దూరం అయిపోతున్నారు. ఇరుగు పొరుగు సంబంధాలు సరిగా ఉండడం లేదు. దీనికోసమే ఈ ఉద్యమము చేపట్టడం జరిగింది. ఇప్పుడు 20వ తారీఖు అంటే ఎల్లుండిన స్థానిక ప్రణాళిక, ఆ తర్వాత క్యాడర్ మీట్ కూడా చేయడం జరిగిందండి. అంటే ఏ విధంగా ఈ జమాత్ ఇస్లాం క్యాడర్ని ఈ ఉద్యమం యొక్క పని తెలియజేయడం విషయం జరిగిందండి మొన్న. అదేవిధంగా 2 శుక్రవారాలు రావడం జరుగుతుందండి. 21వ శుక్రవారం, 28వ తారీఖు. ఈ 2 శుక్రవారాల్లో యావత్ మస్జిద్లో, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మస్జిద్లలో ప్రసంగాల ద్వారా, శుక్రవారం ప్రసంగాల ద్వారా మన యొక్క మస్జిద్ ముస్లిం సోదరులకు తెలియదు ఈ యొక్క ఉద్యమం గురించి. అదేవిధంగా సాటర్డే అంటే 22వ తారీఖున పోటీ నిర్వహించడం జరుగుతుంది. పోటీలు డ్రాయింగ్ కాంపిటీషన్, అదేవిధంగా డ్రామాలు వేయడం, ఇవన్నీ కూడా ఈ ఉద్యమం యొక్క గురించి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆదివారం సాయంత్రం ఈ యొక్క స్థానికంగా ఉన్న మస్జిద్ యొక్క ఇమాంలను, అదేవిధంగా స్థానిక పెద్ద మనుషులను పిలిచి వారికి ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆదివారం సాయంత్రం. ఎందుకంటే ఈ ఉద్యమం గురించి అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రముఖులను పిలవడం జరుగుతుంది. స్థానికంగా ప్రముఖులను పిలిచి వారికి సందేశం ఇవ్వడం జరుగుతుందండి. రాజమండ్రి మంగళవారపుపేట సాయి కృష్ణ థియేటర్ సమీప పార్కులో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశంలో మత సామరస్యం కోసం, యువత భవిత కోసం మరలా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకాంక్షించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బెజవాడ రంగారావు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దేవత సుధాకర్, బీసీసీఎల్ చైర్మన్ తాడి సూరిబాబు ఆధ్వర్యంలో బుధవారం దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 106వ జయంతి ఘనంగా నిర్వహించారు. మంగళవారపుపేట సాయి కృష్ణ థియేటర్ సమీపంలోని పార్కులో ఉన్న ఇందిరా విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ ధైర్యం, త్యాగం అందరికీ ఆదర్శమని కొనియాడారు. టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ పార్కును సుందరీకరణం చేసి అభివృద్ధి చేయాలని రుడా చైర్మన్ను కోరుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ, సూర్యకుమారి, మాజీ కార్పొరేటర్ భోగిరెడ్డి రాంబాబు, కె ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. అతి
చిన్న వయసు గాడి జవహర్లాల్ నెహ్రూ గారితో తిరిగి అమ్మ ఇందిరాగాంధీ దేశ ప్రజలకు ఎలా సర్వీస్ చేయాలనే ఆలోచన విధానాలతో 20 సూత్రాల పథకం పెట్టి పేదవాళ్ళకి అన్ని పొలాల వృత్తులకి బ్యాంకులకి వెళ్ళేలాగా చేసిన మహనీయులు. ఆవిడ కోసం చెప్పాలంటే ఒక రోజు పడుతుంది. ఆవిడ దేశం కోసం గాడాలు దారిపోతున్న మహనీయుడు. ఇంటెలిజెన్స్ వాళ్ళు అమ్మ మీకు సెక్యూరిటీ వల్ల మీకు హానికరం జరుగుతుందంటే వాళ్ళ కానీ మారితే ఉన్న మదర్సులు వాళ్ళు కొద్దిగా దూరం ఉంటారు, నా ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పి 84లో ఒరిస్సా మీటింగ్లో 30 తారీఖునే నా రక్తబిందు చివరి రక్తబిందుకు దేశానికి సేవ చేస్తానంది. మన్నాడు ఆవిడని కాల్చి పాటించారు. పాటించినప్పుడు కూడా ఆవిడ సచివంలో కూడా సెక్యూరిటీ గార్డ్ని భయ్యా నువ్వేం చేస్తున్నావు అని అడిగింది హిందీలో. ఆవిడ నిక్సన్ ఉన్నప్పుడు, నిక్సన్ గేట్ సమస్య వచ్చినప్పుడు అమెరికా వాళ్ళని ఒక స్టాటిస్టిక్స్ తీస్తే వాళ్ళు మాకు ఇందిరాగాంధీ కావాలి అని చెప్పడం ఒక చాలా గొప్ప విషయం. అలాగే ఆవిడ మన వెస్ట్ బెంగాల్లోకి అందరూ కూడా పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్లోంచి కాంతసీకులుగా వచ్చేస్తుంటే ఈ సమస్యను అడ్డుకోవడానికి ధైర్యంగా తనే ముందుకు పోయి జనరల్ మానిక్ షా యొక్క ఆధ్వర్యంలో దాన్ని పాకిస్తాన్ని తరిమికొట్టి బంగ్లాదేశ్ అని చెప్పి ఒక స్వతంత్రమైనటువంటి దేశంగా ఆవిడ చిత్రీకరించి చేసిన ఘనత ఆవిడదే. సిటీఆర్ఏ జంక్షన్ వద్ద విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ల సంక్షేమ సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంఘాలు ప్రతినిధులు స్థానిక సిటీఆర్ఏ జంక్షన్ వద్ద విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ల సంక్షేమ సంఘం ట్రేడ్ యూనియన్ ఆఫీసులో కార్మికులను ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లాల వారీగా సమావేశం బొజ్జ రామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా అపరి శ్రీనివాస్, వివిధ జిల్లా నాయకులు పాల్గొన్నారు. సమస్యలు తెలిపారు. అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో భవన నిర్మాణ కార్మికులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చి ఈ రోజున కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేకుండా చేసిందన్నారు. అపరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే పక్షంలో రానున్న రోజుల్లో సమావేశాలు, సభల్లో పెట్టి ధర్నా కార్యక్రమం కూడా చేయడానికి సిద్ధమవుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో ఆసపు శ్రీనివాస్, బుజ్జి హరీష్, విశ్వకర్మ వడ్రంగి పనివారుల సంక్షేమ సంఘం ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ దేవగుప్తపు శ్రీనివాస్, సెక్రటరీ ప్రసాద్, రాజమహేంద్రవరం ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు, సెక్రటరీ రాంబాబు, కూరపటి రాజన్న తదితరులు పాల్గొన్నారు. మేము పనిచేసే వృత్తిపరంగా భాగంగా సంక్షేమ బోర్డు నుండి వెళుతున్నాయి ఆ నిధులన్నీ. కానీ ఈ రోజుకి ₹1 కూడా వెచ్చించలేదు. అయ్యా మేము ఒక్కటే అడుగుతున్నా, ఈ రోజున మరి ఏదైతే జిల్లాల నుంచి వచ్చిన నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి ఒక రోజున ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా బంద్ చేయాలని ఒక నిర్ణయానికి వస్తున్నాము. ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆలోచన చెయ్యండి మహానుభావ అని అడుగుతున్నా. మరి ఏదైతే సంక్షేమ బోర్డు చైర్మన్ గారు వలవల బాబ్జీ గారు మహానుభావుడు, ఆయన కూడా ఈ రోజు వరకు కూడా ఏ విధంగా మాట్లాడతలేదు. కానీ పైకి మనకు మేకపోతే గంభీరం ఇస్తున్నారు. ఫైల్స్ కదులుతున్నాయి, కాగితాలు కదులుతున్నాయి. అయ్యా ఎన్నాళ్ళు కదులుతాయండి? ఇది ఏమన్నా మనదేమన్నా కాశీయా, కాశ్మీరా? ఎన్నాళ్ళు ఈ వేదన, ఈ ఆవేదన? ఒక కార్మికుడు చనిపోతే దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నది ఈ ప్రభుత్వం. కనీసం ఆ యూనియన్ రూపాయి పోజేసుకొని ఆ శవాన్ని తరలించే పరిస్థితి తయారైనది. ఎప్పటికైనా ప్రభుత్వం కూడా మొండి వైఖరిని, కార్మికులపై ఉన్న మొండి వైఖరిని తక్షణం ఉపసంహరించుకొని వెంటనే వారికి రావాల్సిన క్లైమ్స్ కావచ్చు. ఈ రోజున 46,000 క్లైమ్స్ ముట్టడి ఉన్నాయి, మూతపడిపోయి ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఏ విధంగా కూడా దాన్ని ఒక రూపురేఖలు తీసుకురాలేదు. కనీసం ఏదైతే సంక్షేమ బోర్డు ఉన్నదో ఆ సంక్షేమ బోర్డు నుంచి నిధులు కూడా విడుదల చేయలేని పాపాన దుర్భర పరిస్థితిలో ఉన్నది. ఏమైందంటే ఏదైతే మనం ఈ బిల్డింగ్ కట్టినప్పుడు చెస్ కడుతున్నామో ఆ అమౌంట్ ఒక బోర్డు ద్వారా వచ్చిన అమౌంట్ మనకి ఇస్తారు. అది కాన్సెప్ట్. ఎప్పుడైతే ఈ బోర్డులో డబ్బులు ఎక్కువ పడినాయో ఈ రాజకీయ నాయకులకి దాని మీద ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా దాని మీద పన్నుపడి ఆ డబ్బులు ఎలా వాడుకోవాలని ఆలోచన వచ్చి మనకి ఇచ్చి పథకాలను ఆఫ్ చేసి ఆ డబ్బులు అలా వాడుకోవడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అయిపోయింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చారు. ఆయన ప్రభుత్వంలో ఒక ఎలక్షన్ కోడ్ వచ్చే టైంలో ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఆఫ్ చేయడం, అప్పట్లో ఉన్న సొమ్ము కొంతవరకు తీసుకోవడం, ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఆయన కూడా మొత్తం ఉన్న దాంట్లో ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో
దాంట్లో ఉన్న నిధులన్నీ తీసుకోవడం, ఆయన ఇచ్చి ఫ్రీ పథకాలు వాడుకోవడం, ఇవన్నీ మనం అందరూ జగమెరిగిన సత్యం. ఇదంతా కూడా మనకు తెలిసిందే. అయితే గత 7-8 సంవత్సరాలుగా కూడా కార్మికులు ఎవరికి కూడా ₹1 ఆ సంక్షేమ బోర్డు నుంచి వచ్చే విధానం లేదు. మనం అలా చూస్తున్నాం. ఎన్నో క్లైములు పెట్టుకుని ఉన్నాం. డెలివరీకి పెట్టారు, అలాగే డెత్లకు పెట్టారు, అలాగే పెళ్ళిళ్ళకి పెట్టారు, ఎన్నో చూస్తున్నారు కార్మికులు. మనందరం కూడా ఏదో ఇక్కడికి వచ్చిన 10 మంది కొంచెం స్తోమత ఉన్నవాళ్ళు తప్ప మిగతా కింది స్థాయి కార్మికులు ఎంతోమంది మన వెనకాల ఉన్నారు. యూనియన్లో 200 మంది ఉంటే అందులో ఒక 20 మంది 30 మందే కొంచెం ఆర్థికంగా స్థిరపడే వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుని బతికే రోజులు ఉన్నాయి. అది కూడా పని పూర్తిగా ఉంటే ఈలోగా ఈ అమ్మాయి పెళ్లి చేయాలన్నా, తనకి ఏదైనా ఆరోగ్యం బాగోకపోయినా, ఏదైనా ఖర్చులు కావాలన్నా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ సంక్షేమ బోర్డు పెట్టి దాని ద్వారా ఈ పథకాలు ఇచ్చి ఆర్థికంగా కార్మికుడికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మన కార్మిక సంఘాల నాయకులు ఎంతోమంది ఎన్నో అవమానాలు పడి ఆ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేశారు. అయితే దాన్ని ఈ రోజున మనకు అది జరగక మనందరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. రాజమండ్రి బొమ్మన రామచంద్రరావు మున్సిపల్ స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఇందిరాగాంధీ 108వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి బొమ్మన రామచంద్రరావు మున్సిపల్ స్కూల్ నందు కాంగ్రెస్ నగర జనరల్ సెక్రటరీ, హ్యూమన్ రైట్స్ చైర్మన్ పట్నాల శ్రీనివాస్ తల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కూల్ పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డాక్టర్స్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్లు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తగా, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఉమ్మడి డిస్ట్రిక్ట్ చైర్మన్గా పట్నా శ్రీనివాస్ నా పేరు. ఆవిడ చేసిన సేవలు దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ఆవిడ ఆచరణలో కాంగ్రెస్ పార్టీ ఎంతో ముందుకెళ్ళి 56 సంవత్సరాలు పాలించబడింది. ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా జీవించారు. అటువంటి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఆవిడ ఘన నివాళులు అర్పిస్తూ ఆవిడకి ఈరోజు ఈ ప్రాథమిక పాఠశాల పిల్లలందరికీ కూడా పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లు పంచిపెట్టడం జరుగుతుంది. రాజమండ్రి కొత్తపేట 29వ వార్డులో గల శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయం వద్ద వేప చెట్టు, రావి చెట్టుకి 15వ వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి కొత్తపేట 29వ వార్డులో శ్రీనివాస రౌతాతల కళ్యాణ మండపంలో గల శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయం వద్ద వేప చెట్టు, రావి చెట్టుకి 15వ వివాహ మహోత్సవం మంగళవారం ఉదయం 9 గంటలకు జరిగింది. సానబోయిన గోవింద స్వామి మాల ధరించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సాయంత్రం 6 గంటలకు శ్రీ అయ్యప్ప స్వామి పడి పూజ నిర్వహించారు. కిలారి నాగేశ్వరరావు గురుస్వామి, పొట్టి స్వామి, కిలారి శ్రీను స్వామి పూజా కార్యక్రమం నిర్వహించారు. ధవళేశ్వరం వారిచే సాయి మణికంఠ కాళీ భజన కార్యక్రమం జరిగింది. అయ్యప్ప స్వామి భక్తులకు, శివస్వాములకు, భక్తులకు వడి పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ శ్రీమతి బండి మల్లీశ్వరి ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో సానబోయిన గోవింద గురుస్వామి, సానబోయిన వీరభద్రరావు, సంసాని రామకృష్ణ, కిట్టు, బండి వీరభద్రరావు, చిట్టూరి సతీష్, సంసాని కార్తీక్, సానబోయిన మణికంఠ, సానబోయిన సూర్యనారాయణ మరియు బాల త్రిపుర సుందరి కమిటీ
మరియు బాల త్రిపుర సుందరి ఆలయ కమిటీ వారు మరియు భక్తులు పాల్గొన్నారు. ఓం ఏలాం తిరుపతయే ఓం తపోనిధయే నమః ఓం తత్వమయాయ నమః ఓం పితృభారతి సబరిగిరివాసాయ నమః ఓం ఆద్యాభిషేక ప్రియాయ నమః ఓం అఖండానందరాయ నమః ఓం జ్యోతికర్పూర కోలాహలాయ నమః ఓం భక్తవృతాప నివారిక ఓం ధ్యానతత్పరాయ నమః ఓం సత్యసంకల్పాయ నమః ఓం సకల లోకవశంకరాయ నమః ఓం అపన్యవారాయ నమః ఓం కరుణామూర్తయే నమః ఓం విశాలనేత్రయాయ నమః ఓం వ్రతానిష్ఠిత భక్త పూజ చేయండి. కలసం దగ్గర స్వాములందరూ కూడా అక్షంతలు శాస్త్రే నమః జంగేం పూజయామి ఓం కాళశాస్త్రే నమః గుప్తం ఓం మణికంఠాయ నమః ఉదరం పూజయామి ఓం విష్ణుపుత్రాయ నమః వక్షస్థలం పూజయామి ఓం హరినాత్మజాయ నమః గణస్థలం పూజయామి ఓం గణేశ ఓం చిద్రూపాయ నమః శిరసాన్ పూజయామి ఓం సర్వేశ్వరాయ నమః సర్వాంగాని పూజయామి. సూపర్వైజర్ నేను పక్కన పెట్టుకో పైకి చెప్తా నువ్వు అటు వెళ్ళిపో పంచామృతం దీపం వెలిగించాలి. వెలిగించాలి స్వామి. పువ్వులు దగ్గర పెట్టుకోవాలి అక్షంతలు కానీ మీరు వెలిగించండి దీపం వెలిగించండి. ఈ పూజకు వచ్చిన స్వాములు మాతలు భక్తులందరూ కూడా సైలెంట్ అవ్వాల్సిందే. కిండ్ ఆఫ్ సైలెంట్ పూజ ఎవరు ఎవరైనా పర్వాలేదు, ఎవరైనా సైలెంట్. ఎప్పుడు కూడా సుఖశాంతులతో మీ కుటుంబం ఎల్లవేళలా వృద్ధి చెందాలని ప్రార్థిస్తూ ఈ పూజ అయ్యేంత వరకు కూడా మీరందరూ కూడా ఓం మణికంఠాయ నమః ఆ క్రమాన్ని దిగ్విజయం చేయండి. మాల ధరించిన సాక్షాత్ అయ్యప్ప స్వామి సమానమైనటువంటి మాలదారులందరూ కూడా మీరు కూడా ఆ కరుణాత్మయే నమః ఆ కరుణారసాగరాయ నమః ఆ జగత్ప్రియాయ నమః. దయచేసి అన్యదా భావించద్దు, మీరు అన్యదా భావించరాజ నమః ఆ సర్వజ్ఞానినే నమః ఆ శైవ ధర్మదరక్షితాయ నమః ఆ కరుణాత్మయే నమః ఆ కరుణారసాగరాయ నమః ఆ జగత్ప్రియాయ నమః ఆ జగత్పూజ్యాయ నమః అతి సంశయజ్ఞాయ నమః ఆ జరామరణాసకాయ నమః ఆ జనార్దనసుతాయ నమః ఆ జ్యేష్ఠాయ నమః ఆ జ్యేష్ఠాది గణసేవితాయ నమః నమః ఆ గోరక్షకాయ నమః ఆ గోదరాయ నమః నమః ఆ గవస్తయే నమః ఆ గ్రామపాలకాయ నమః ఆ చింతామణయే నమః ఆ దీనబంధవే నమః ఆ అనాథరక్షకాయ నమః ఆ అపన్యవారాయ నమః ఆ దేవవరాయ నమః ఆ వందనీయాయ నమః ఆ మదాన్యకాయ నమః ఆ భృంగ ఆ తారకాయ నమః ఆ తామ్రవర్షాయ నమః ఆ పిత ఆ తారకాయ నమః ఆ తేజసామతయే ఆ వైవస్వతయే నమః ఆ మందగామికాయ నమః ఆ జనావరణాసకాయ నమః ఆ తారకాయ నమః ఆ తేజసామతయే నమః ఆ ఏకదంష్టాయ నమః ఆ కృషాధిపాయ నమః ఆ గణాధ్యక్షాయ నమః ఆ పరామరిభూషితాయ నమః ఆ వక్రబ్జకాయ నమః ఆ శుద్ధధర్మపరాజనాయ నమః ఆ తారకాయ నమః ఆ పసిదాంగాయ నమః ఆ తరుత్తాత్రాయ నమః ఆ నీలాంబరాయ నమః ఆ ఆటస్కడి ప్రజ్ఞాయ నమః ఆ వంశారుణ్య ఆ వైవస్వతయే నమః వినోదపదయే నమః ఆ వరగ్రీవాయ నమః ఆ మందగామికాయ నమః ఆ తారకాయ నమః ఆ తేజసాంపదయే నమః ఆ వైవ నమః ఆ సర్వాయ నమః ఆ భానుతేజసయే నమః నమః ఆ నీలాంబరాయ నమః ఆ నీలనిభాయ నమః ఆ
ఓం వరాభయకరాన్వితాయ నమః ఓం వర్చస్వినే నమః ఓం హృతనిష్పన్నాయ నమః ఓం రూపకరాయ నమః ఓం అజరాయ నమః ఓం మధురూపాయ నమః ఓం హేమాంబరాయ నమః ఓం సులక్షణాయ నమః ఓం నిధిపాలాయ నమః ఓం నిరాధపాయ నమః ఓం క్రోడహస్రాయ నమః ఓం పౌర్ణరాయ నమః ఓం మంజకేశాయ నమః ఓం మాసపాలాయ నమః ఓం మహాసదయే నమః ఓం సుఖపాలాయ నమః ఓం కరాళాయ నమః నాగత పాలకాయ నమః ఓం మంగళాట్యాయ నమః ఓం బడబాపౌర్ణముఖాయ నమః ఓం విషమోజకాయ నమః క్రియాయ నమః ఓం భూపతయే నమః ఓం పరావ ఓం భోగాయ నమః ఓం భోగానందగిరి ఓం చంద్రశాస్త్రజ్ఞాయ నమః ఓం శతనిష్పన్నాయ నమః శుభగాయ నమః ఓం లింగాకారాయ నమః ఓం వాచాతీతాయ నమః ఓం వరణిదయే నమః ఓం వరాహేగ్రోత్తమాయ నమః ఓం ఖవాసాయ నమః ఓం కచరాయ నమః ఓం పితృసర్జితాయ నమః ఓం దక్షిణామూర్తి రూపకాయ నమః ఓం శౌర్యవర్ధనాయ నమః ఓం చంచలాక్షాయ నమః ఓం చామరికాయ నమః ఓం మదగా ఓం గరునిష్టాయ నమః ఓం మోచకాయ నమః ఓం మంత్రదేవాయ నమః ఓం శశిపోత్యాయ నమః ఓం గగనాయ నమః ఓం శశిధరాయ నమః ఓం శత్రునాపదయే నమః ఓం తంత్రీపాలాయ నమః ఓం తారకాయ నమః ఓం తామ్రాక్షాయ నమః ఓం మార్తాండ భైరవారాజ్యాయ నమః ఓం మూలాధారాంబుజావాసాయ నమః ఓం మదగర్భితాయ నమః ఓం మహావీరేంద్రవరదాయ నమః ఓం లాగిని హాగిని నమః ఓం వేదర్క్షిలాయ నమః ఓం తారకాయ నమః ఓం తేజసాంబదజ్ఞాయ నమః ఓం లఘుసిద్ధిదాయ నమః ఓం ఇష్టసిద్ధిప్రదాయకాయ నమః ఓం హేమభూషణాయ నమః ఓం క్షిప్రప్రసాదాయ నమః ఓం మన్మథ విగ్రహాయ నమః. తొర్రేడు సొసైటీ కార్యాలయంలో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ రైతు సహాయం జమ కార్యక్రమంలో భాగంగా రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొని ప్రభుత్వ పథకాల అమలుపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ కౌలు రైతులకు న్యాయం చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ దిశలో చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న చర్యలు రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించేలా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మకానికి రైతులు ముందుకు రావడం ఈ ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గ పరిధిలో 934 మంది రైతులు 4500 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారని వివరించారు. రైతులు ప్రభుత్వ వ్యవస్థపై చూపుతున్న విశ్వాసం వలనే ఈ గణాంకాలు నమోదయ్యాయని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చురుకుగా పర్యవేక్షణ చేస్తోందని, తగిన మద్దతు ధర లభించే ప్రోత్సాహకాన్ని అందించి వ్యవసాయం గిట్టుబాటు కోసం ఆలోచన చేయడం జరుగుతోందని చెప్పారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన క్రింద రూరల్ మండలంలో 1456 మంది రైతులకు 96 లక్షల రూపాయలు, అలాగే కడియం మండలంలోని 3846 మంది రైతుల ఖాతాలకు 296 లక్షల రూపాయలు నేరుగా జమ చేసినట్లు తెలిపారు. రైతుల భారం తగ్గించే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నాయని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యం పంపిణీ జరుగుతోందని, దీనితో రైతులకు మరింత ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. రైతు కూలీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలతో పనిచేస్తుందని తెలిపారు. అదేవిధంగా రైతులు ఎరువులు, పురుగుల మందుల వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయ విధానాలు అనుసరించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గి నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయని ఉదాహరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ ఆర్మ్స్ట్రాంగ్, వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ అభివృద్ధి సంక్షేమ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి అప్పలస్వామి, రాజమండ్రి రూరల్ మండల ప్రధాన కార్యదర్శి దండముడి తేజస్వరూప్, కోలమూరు గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి తాడేపల్లి నాగరాజు,
ఎం సత్యనారాయణ, రైతులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతు కుటుంబానికి 46,85,000 రైతు కుటుంబాలకి ప్రతి కుటుంబానికి దాదాపుగా 7,000 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతోంది. గతంలో మొదటి విడతగా 7,000 రూపాయలు వేశారు. మళ్ళీ జనవరిలో మరో 6,000 రూపాయలు వేసేదాన్ని కూడా నిర్ణయం చేశారు. జనవరిలో ఇచ్చే దాంట్లో కౌలు రైతులకు కూడా సాయం అందే కార్యక్రమం ఉంది. ఇవాళ మన నియోజకవర్గానికి రూరల్ నియోజకవర్గంలో 3,846 మంది రైతులకి 2,96,00,000 రూపాయల 296,56,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా అమలు చేస్తూ ఉన్నాం. మాట తప్పలేదు, మడం తిప్పలేదు, చెప్పిన వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా రైతాంగ సంక్షేమ లక్ష్యంగా కార్యాచరణ, పంటల గిట్టుబాటు ధర లభించేలాగా మద్దతు ధర చెల్లించడం. అదేవిధంగా ఇవాళ ధాన్యం కొంటూ ఉన్నాం. ఇవాళ మన నియోజకవర్గంలో ఇప్పటికే 5,100 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేగంగా కొనడం జరిగింది. ధాన్యం డబ్బులు కూడా 24 గంటలు ఇవ్వడం జరుగుతోంది. రైతులు కూడా ప్రభుత్వానికి ధాన్యం ఇవ్వాలి, ప్రొక్యూర్మెంట్ చేయించమని కోరుతూ ఉన్నారు. ధాన్యం సక్రమంగా చెల్లిస్తున్నారు. తేమ శాతం దండ నష్టపోకుండా ఉంటుంది. ప్రభుత్వం కొంటేనే మేలన్న లక్ష్యంలో ఇవాళ భారీ ఎత్తున కొంటున్నాం. గత సీజన్లో కూడా చాలా భారీగా కొన్నాం. దాదాపుగా 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మనం కొన్నాం. ఫలితంగా రైతులకు మేలైన సహకారం అవుతుంది. మొన్న వచ్చిన ఉదూ తుఫాను వల్ల నష్టపోయిన వాళ్ళకి కూడా ఎన్యూమరేట్ చేసి పంపించాం. త్వరలో వాళ్ళకు కూడా నష్టపరిహారం అందబోతుంది. గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయనందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వాళ్ళ అన్ని పంటలకు కూడా గిట్టుబాటు ధర లభించడమే కాదు, ఏదైనా అధిక వర్షాల వల్ల కానీ తుఫాన్ల వల్ల కానీ నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునే కోసం ప్రత్యేక కార్యాచరణతో ప్రభుత్వం ఉంది. ఎక్కడైనా ధరలు పడిపోతే ప్రభుత్వం మద్దతు ధర చెల్లించుకునే కార్యక్రమం అమలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు గారు రైతు పక్షపాతాన్ని నిరూపించుకున్నారు. గతంలో కూడా యాంత్రీకరణ పేరుతో అనేక వస్తువులు సబ్సిడీ ధర మీద చెల్లించాం. ట్రాక్టర్లు కానీ, హార్వెస్టర్లు కానీ, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను కూడా ఇచ్చాం. వాళ్ళ రాష్ట్రంలో మళ్ళీ సస్యశ్యామలంగా నిలబెట్టడం కోసం, నీటి వనరుల సద్వినియోగం వినియోగించుకోవడం కోసం చేస్తున్న కృషిని మనందరం హర్షించాలని తెలియజేస్తున్నాం. వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతు సోదరులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అన్నిటికంటే మనకు ముఖ్యమైనది రైతుకు గిట్టుబాటు ధర. మనం అమ్మిన పంటకే మనకి వెంటనే డబ్బులు వచ్చే విధానం ఇది మాత్రం వేళ మన ప్రభుత్వం ఖచ్చితంగా మనకి అమలు చేస్తూ ఉంది. మనం చూసాం, పోయిన పంట కూడా మనకి ప్రభుత్వం కొనుగోలు చేయడం 24 గంటల్లో మన అకౌంట్లో డబ్బులు పట్టడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళా మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా 24 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ అన్నదాత సుఖీభావ ఒకటే కాదు, రైతు సోదరులకి వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ మీద తీసుకోమంటున్నారు. యంత్రాలు మనకి సబ్సిడీ మీద ఇస్తున్నారు రైతు సోదరులకి. అలాగే పశువులు దానా, మనకి పశువుల షెడ్లు, ఎన్నో రకాలుగా అలా రైతుని, ఎందుకంటే మన రాష్ట్రానికి దేశానికే వెన్నెముక రైతు. రాజమండ్రి కేవీఆర్ స్వామి రోడ్డులో శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 58వ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కేవీఆర్ స్వామి రోడ్డులో ఈ నెల 10వ తేదీ నుంచి స్వామివారి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ 10వ తేదీ సోమవారం కలశ స్థాపనతో ప్రారంభమై ప్రతిరోజు దంపతులచే పూజాది కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. స్వామివారి ఊరేగింపు మేళతాళాలతో కేవీఆర్ స్వామి రోడ్డు నుండి బయలుదేరి నగర వీధుల్లో జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ ముక్కామల స్వామి, ప్రధాన కార్యదర్శి పొలమూరి సతీష్ కుమార్, కోశాధికారి కడియం వీరబాబు, కార్యనిర్వహణ అధ్యక్షులు వీర్ని వీరభద్రరావు, మురమల్ల కోటేశ్వరరావు, కొమ్మోజు సుధాకర్, దేవాదుల కృష్ణ, బ్రిటన్ వెంకట్, మారేడుపూడి సంతోష్ కుమార్, నవరా నాని తదితరులు పాల్గొన్నారు. అయ్యా, మీ తమ్ముడు దగ్గర ముందు ఒక్క 2 నిమిషాలు
బాబా ఎంత మాట మీరు చిన్న హారానికి ముత్యాలు ఒకసారి అదే అదే యజమానికి దేవతాభ్యో నమో నమః అస్మదో యజమాని గోత్రోద్భవస్య జ్ఞానభద్రపరగోత్రోభవస్య యజమాని నామధైక్య పితॄణాం చిట్టుబాబు ఆరోగ్యాభిసిద్ధిరత్తో ఇష్టగమృత్తమనోజుత్తమపుత్రస్య దేవి ప్రసాద నామధైక్య తద్వ్రయేదువేద్య నామదేవతే పుత్రస్య పౌత్రస్య షణ్ముఖ శ్రీ సాయి ఋత్విక శ్రీ సహస్ర నాగవర్ధన్ నామధైక్య వినీష శ్రీ మహానామదేవతే శివసంతోష్ ఆయనకి ఎక్కర్లే ఆ మాట అది మైక్లో చెప్తాను పనేం లేదు. అంతే రెండు అన్నయ్య తమ్ముడు మీరు వెలిగించండి. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామికి, ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామికి, ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామికి. శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామికి, శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామికి, శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామికి. మాతా గోవింద మామకు, మాతా గోవింద మామకు, శ్రీ సత్య స్వామికి. అమ్మా ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడ దీపారాధన వెలిగిస్తున్నారు. ఒక్క నిమిషం చెప్తాం, అప్పుడు అందరూ వెలుగుతారు. కానీ అలాగే మీరు మీ పిల్లలతో కానీ వచ్చింటే మీ పిల్లలు జాగ్రత్త అమ్మా దీపారాధన చేసేటప్పుడు. అలాగే మీ వస్తువులు కూడా జాగ్రత్త. రాజమండ్రి శ్రీ సారంగధర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమహేంద్రవరం సారంగధర మెట్ట శ్రీ సారంగధర స్వామివారి ఆలయంలో కార్తీక మాస బహుళ చతుర్దశి రోజున శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సారంగధరేశ్వర స్వామి ఆలయంలో కల్లూరి వెంకటేశ్వర శర్మ వేద పండితుల బృందం ఆధ్వర్యంలో బిల్వార్చన మహోత్సవము, లక్ష్మీ గణపతి, చండీ, రుద్రహోమాలు, అమ్మవారికి కుంకుమార్చన జరిగింది. శ్రీ సారంగధరేశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ కొప్పాక విడిఎస్సివి చౌదరి, దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అయ్యా వాయించండి. అహే పుత్రి మంత్రం హే గోమాయ యమృషగస్త్రే విలాసదో మానో యగోదే జాతవే సంధ్యాదించ విరాజించ భద్రేర్యాదన ఆడగొడాలి. హర నమః మహాదేవ హర. పుష్పం వేద పుష్పం
एवं वेद आयतनवान् भवति आयतनवान् भवति योपामायतनं वेद वायुर्वा अपामायतनो यो वायोरायतनं वेद आयतनवान् भवति असो वैतपन्नपामायतनवान् भवति भवति योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमसा आयतनो आयतनवान् भवति एवं वै नक्षत्राणामायतनो आयतनवान् भवति पामायतनो आयतनवान् भवति पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति वो वै पर्जन्यस्यायतनो आयतनवान् भवति एवं यतनो आयतनवान् भवति संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति वो वै संवत्सरस्यायतनो आयतनवान् कामकामाय मध्यौ कामेश्वरो वै श्रवणो ददातु ब्रह्मा शिव मे अस्तु सदा सर्वमङ्गलमाङ्गल्ये अरविन्दयोः वेदोक्तसुवर्णतुल्य సమర్పయామి జ్యోతిలింగాత్మను వెలిగించొద్దు ఎవరి స్థానాల్లో వారు కూర్చోండి తల్లి అందరూ కూడా మధ్వ క్షమస్వ పరమేశ్వర క్షమస్వ క్షమించమ్మా తల్లి అని చెప్పండి అమ్మవారికి వారికి నమస్కారం చేయండి. అలాగా మళ్ళా ఎవరి స్థానాల్లో వారు కూర్చోండి. మగవారిని అక్షతల గింజలు తీసుకోండి. ఆడవారి చేతిలో నిలుపుకోండమ్మా. అనేన యథాశక్తి లీలా కళ్యాణ మహోత్సవాంగత్వేన యథాశక్తి షోడశోపదముఖః దేవతా మామాని దేవతా వేదాంతా వాచలో వాచ పక్షమహాసేనకి పెట్టే పాల్గొన్న ఎవరైనా చదివించేవారు ఉంటే కనుక ఇక్కడికి వచ్చి మాకు అందజేస్తే మీ పేరుతో ఆ స్వామివారికి లేదంటే బయట నాకు చూసారు ఫుడ్ ఏమి ఉంటుంది కదా. ఏమండి మరలా బయటకు వచ్చేసాడు. ఏమండి అందరూ ఓం నమః శివాయ అనుకుంటూ ఒకరి తర్వాత ఒకరు దీపం వెలిగించడం. ఏమండి బయట ఎవ్వరూ వెలిగించద్దు, బయట ఎవ్వరూ వెలిగించద్దు. నేను వెలిగించేవాడు బయటకు ఏమండి దీపారాధన చూసుకోండి. ఏమండి అందరూ ఒక్కొక్క దీపం వెలిగించి ఒక్కొక్కరిని అగ్రస్తున్న వెనకాల వాళ్ళకి అవకాశం బయటకు రాండి. Done.
మహాదేవ లోపల ప్రసాదాలు పెట్టాను బ్యాగ్ తోటి ఏమైనా తినేనా మీరు తింటారా మీరు వాళ్ళకి ఇచ్చుకుంటారా మీ ఇష్టం అంటే ఒక 30-40 పొట్లాలు పెట్టాను మన వాళ్ళందరూ ఇక్కడ నిబంధనలు పాటించకుండా నిర్మించిన అక్రమ లేఅవుట్లు మరియు నిర్మాణాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. కమిషనర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, కోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి
పొరపాట్లకు తావు ఇవ్వకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. డీవియేషన్లతో నిర్మాణాలు చేసిన వారు వెంటనే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవాలని, లేని పక్షంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ పరిష్కారానికి విస్తృత రోడ్డు ప్రతిపాదనలు చేయడం జరుగుతోందని, నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో ఉంచుకొని రహదారుల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. బొమ్మూరు సరస్వతి ఘాట్ వరకు 80 అడుగుల రోడ్డు నిర్మాణానికి 100 కోట్లు అవసరమన్నారు. మధురపూడి, కడియం, దివాన్ చెరువు రోడ్డు ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని అన్నారు. మున్సిపాలిటీల్లో 3 దశల్లో డ్రైన్ల నిర్మాణం చేపట్టనున్నట్లు, రాష్ట్ర వ్యాప్తంగా డ్రైన్ల నిర్మాణానికి మొత్తం 29,000 కోట్ల రూపాయలు అవసరమని, వీటిని 3 ప్రాధాన్యతలుగా విభజించినట్లు, అందుకు అనుసరించి కేటాయింపులు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మొదటి ప్రాధాన్యత ప్రాంతాలకు 5,000 కోట్లు, రెండవ దశ మరో 5,000 కోట్లు, మూడవ దశకు 19,000 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. మొదటి దశను 3 సంవత్సరాల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి చెప్పారు. రాజమహేంద్రవరం నగరంలో 180 కిలోమీటర్ల మేర తొలి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా డ్రైన్ల నిర్మాణ పనులు ప్రతిపాదించినట్లు తెలిపారు. నగరానికి మొత్తం 862 కిలోమీటర్ల డ్రైన్లు అవసరం కాగా, ప్రస్తుతం 527 కిలోమీటర్ల నిర్మాణాలు పూర్తయి ఉండగా, అమృత్ ద్వారా 30 కిలోమీటర్లు పనులు జరుగుతున్నాయని అన్నారు. మిగిలిన 303 కిలోమీటర్లు 180 కిలోమీటర్లను తొలి ప్రాధాన్యతగా గుర్తించి 65 నుండి 75 కోట్లు అంచనా వేసినట్లు మంత్రి వెల్లడించారు. టీడీఆర్ బాండ్లలో పెండింగ్లో ఉన్న 40 బాండ్లు ఈ నెల రోజుల్లోగా క్లియర్ చేయాలని, ఇకపై భూసేకరణకు సంబంధించిన బాండ్లను 21 రోజుల్లో పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డ్స్లో జల సంచయ్, జన్ భాగీదారీ విభాగంలో 4వ ర్యాంక్ సాధించినందుకు కార్పొరేషన్ సిబ్బందిని మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, అన్ని విభాగాల హెచ్ఓడీలు తదితరులు పాల్గొన్నారు. దానికి కొంత సమయం పడుతుంది, ఎందుకంటే అది కొద్దిగా డీటెయిల్గా స్టడీ చేయాలి. దాన్ని కూడా స్టడీ చేయమన్నాం. అది స్టడీ చేసిన తర్వాత దాని మీద ఎలా చేయాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది వర్క్ చేస్తాము. అదేవిధంగా ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ ఉంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా 4 అంతస్తులు, 5 అంతస్తులు, 6 అంతస్తులు, 8 అంతస్తులు బిల్డింగ్లు కూడా కట్టేస్తున్నారు. కానీ ఆ బిల్డింగ్ పక్కనే కచ్చా డ్రైన్ ఉంది, ఇంతవరకు డ్రైన్ లేదు. ఈ డ్రైన్స్ అంతా కంప్లీట్ చేయాలంటే రాష్ట్రంలో ఎస్టిమేషన్ చేస్తే 123 మున్సిపాలిటీస్లో 29,000 కోట్లు కావాల్సి వస్తుంది. 29,000 కోట్లు. దాని మీద అధికారులకి ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3 పెట్టాం. అంటే ఎక్కువ డెన్సిటీ పాపులేషన్ ఉండి ఎక్కువ హౌసెస్ కట్టేసి ఉన్న వాటిని ప్రయారిటీ 1గా, అటు కాకుండా హౌసెస్ కట్టున్నారు కానీ 100% ఆక్యుపెన్సీ రాలేదు, ప్రయారిటీ 2. అలా కాకుండా ఎక్స్టెండెడ్ ఏరియా ప్రయారిటీ 3 తీస్తే ప్రయారిటీ 1 5,000 కోట్లు వచ్చింది, ప్రయారిటీ 2 మరొక 5,000 కోట్లు వచ్చింది, ప్రయారిటీ 3 బ్యాలెన్స్ అది 19,000 కోట్లు. సో ప్రయారిటీ 1 ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాబోయే 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని, అది అటు మున్సిపాలిటీసు, అర్బన్ అథారిటీసు, స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు, వీటన్నిటితో చేయాలని యాక్చువల్గా నిర్ణయించి దాని ముందుకు పోతున్నాం. ఈరోజు రాజమండ్రిలో తీసుకుంటే 862 కిలోమీటర్ల లెంత్ డ్రైన్స్ ఉన్నాయి. దాంట్లో 527 కిలోమీటర్ల డ్రైన్స్ పూర్తి చేశారు. ఇంకా 303 కిలోమీటర్ డ్రైన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంది. అయితే దీంట్లో కూడా ప్రయారిటీ 1 యాక్చువల్గా ఈరోజు అధికారులని, ప్రజాపతిని అడిగితే వాళ్ళు 180 కిలోమీటర్లు ఫస్ట్ ప్రయారిటీ కింద చేయాలన్నారు. దానికి సుమారుగా ఒక 65 కోట్ల నుంచి 75 కోట్లు అవుతున్నారు. దాని మీద ఇమ్మీడియట్గా ఎస్టిమేషన్స్ వేస్తే దాన్ని శాంక్షన్ చేసి టేకప్ చేసేటట్టుగా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టీడీఆర్ బాండ్స్ మేజర్ ఇచ్చేశారు, మరొక 40 పెండింగ్ ఉన్నాయి. 40ఏనా ఉన్నాయి. అవి కూడా నేను అనుకోవటం ఒక 1 మంత్ లోపల క్లియర్ చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ యాక్చువల్గా అంటే వాళ్ళకి డెఫిషియన్సీస్ ఇచ్చున్నారు, వాళ్ళ రిప్లై ఇవ్వాలా.
ఏదేమైనప్పటికీ 1 month లోపల కంప్లీట్ చేయమని చెప్తున్నాను. ఎక్కడైనా ఎవరిదైనా ల్యాండ్ అక్విజిషన్లో తీసుకుంటే 21 daysలో వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ ఇస్తామని అటు జేసీ గారు కానీ కమిషనర్ గారు కానీ వాళ్ళు చెప్పడం జరిగింది. 21 daysలో ప్రాసెస్ పూర్తి చేసి వాళ్ళ చేతికి టీడీఆర్ బాండ్స్ ఇస్తామని ఆ విధంగా టీడీఆర్ బాండ్స్ చేసింది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. తూర్పుగోదావరి రైతులకు 76.99 కోట్ల రూపాయలు జమ. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. రైతుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు. ఇందిరాగాంధీ జీవితం దేశ సేవకే అంకితం. జయంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణుల ఘన నివాళులు. విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ల సంక్షేమ సంఘం ట్రేడ్ యూనియన్ ఆఫీసులో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లాల వారీగా సమావేశం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.